హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లహరి డస్. ఈ వ్లాగ్లో అయితే నేను మీతో నా సండే రొటీన్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యూజువల్గా నా సండేస్ కొద్దిగా బిజీగానే ఉంటాయి. ఫస్ట్ థింగ్ నేనైతే నా కిచెన్ కౌంటర్ టాప్ని అయితే క్లీన్ చేసుకొని అండ్ రాత్రి యూజ్ చేసిన గిన్నెలు అవన్నీ వాష్ చేసి కిచెన్ కూడా ఆర్గనైజ్డ్గా పెట్టేసుకుంటాను. సో ఈ క్లీనింగ్ అయిపోయాక పాలు అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసి ఇంకా చూస్తే కొద్దిగా వెజిటేబుల్స్ కూడా అన్నీ అయిపోయాయి. సో వెజిటేబుల్స్ అయితే ఆర్డర్ పెట్టేశాను. అవైతే నాకు 10 minutesలో వచ్చేసింది. సో ఎక్కువగా నేనైతే కుకుంబర్స్, ఆమ్లా, ఇంకా లెమన్, జింజర్, టర్మరిక్, మింట్ ఇలాంటివి అయితే ప్రిఫర్ చేస్తాను నా డైలీ డైట్లో. దీనివల్ల ఏంటంటే మనకి స్కిన్ హెల్త్, హెయిర్ హెల్త్ అండ్ గట్ హెల్త్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ నేను నా ఇమ్యూనిటీ బూస్టర్ షాట్స్ చేసుకోవడానికి, స్మూతీస్కి యూజ్ చేస్తాను. ఈ ఇమ్యూనిటీ బూస్టర్ షార్ట్స్ కానీ స్మూతీస్, జ్యూసెస్ రెసిపీస్ కావాలంటే నేను మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్స్లో అప్లోడ్ చేశాను, చెక్అవుట్ చేయండి మీరు. అండ్ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. కిచెన్లో నా వర్క్ అంతా ఫినిష్ అయ్యాక అయితే నేను ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ప్లాంట్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. సమ్మర్స్ బాగా ఎక్కువ అయిపోయాయి కాబట్టి ప్లాంట్స్ త్వరగా ఎండిపోతున్నాయి మనం వాటర్ చేస్తున్నా కూడా. ఈ డ్యామేజ్ ని కొద్దిగా ప్రివెంట్ చేయడానికి నేనైతే ఎవ్రీ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు చెట్లకు అన్నిటికీ ఈ మిక్చర్ అయితే యాడ్ చేస్తాను. దీనికైతే 4 ingredients అవసరము. ఏంటో నేను ఇప్పుడు చెప్తాను మీకు. వర్మీ కాంపోస్ట్, కోకోపిట్, పెర్లైట్, ఎప్సమ్ సాల్ట్. ఇవి మనకి ఏ నర్సరీలో ఉన్నా దొరుకుతుంది, లేదంటే మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, మొక్కలు ఉంటాయి కదా, సో నేను ఈ వ్లాగ్లో చూపిస్తున్నట్టు మీరు మొక్కలకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ పడితే సరిపోతుంది. ఇవి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం రోజు పట్టాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ ఒక 2 daysకి ఒకసారి పడితే సరిపోతుంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే సమ్మర్స్లో చెట్లని డైరెక్ట్ సన్లైట్లో పెట్టకుండా కొద్దిగా షేడ్కి పెట్టుకుంటే అవి ఎక్కువ థ్రైవ్ అవుతాయి. ఈ మిక్చర్ యాడ్ చేయడం వల్ల మాయిశ్చర్ రిటెన్షనే కాకుండా ఇంకా బాగా ప్లాంట్స్ గ్రో అవడానికి, రూట్ గ్రోత్లో, ఇంకా దాన్ని కలర్ ఇంప్రూవ్ చేయడానికి, అంటే గ్రీనర్గా బాగా కనిపించడానికి అయితే ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి విత్ ఇన్ నో టైమ్. ఈ మిక్చర్ జస్ట్ మనం సమ్మర్ కోసమనే కాకుండా మనం ఎవ్రీ 6 monthsకి యాడ్ చేయొచ్చు. అండ్ మీ ప్లాంట్స్ గ్రీన్గా కనిపించకుండా కొద్దిగా పేల్గా అవుతున్నా, లేకపోతే సరిగా గ్రోత్ లేకపోయినా కూడా ఈ మిక్చర్ అనేది దానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లాంట్ గ్రోత్ కూడా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతుంది ఈ మిక్చర్ని యాడ్ చేయడం వల్ల. మీరు విత్ ఇన్ నో టైంలో అయితే చూడొచ్చు. అండ్ కొత్తగా ఏదన్నా మొక్కలు పెట్టేటప్పుడు కూడా ఈ మిక్చర్ని మనం యాడ్ చేయొచ్చు, సో దట్ దాని గ్రోత్ చాలా ఎవిడెంట్గా కనిపిస్తుంది మనకి. మొక్కల దగ్గర నా పని అయిపోగానే వెంటనే లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు లంచ్లోకి నా ఫేవరెట్ టొమాటో బ్రింజల్ కర్రీ అయితే ప్రిపేర్ చేయాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇది చాలా సింపుల్ అండ్ తక్కువ బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. ఎలా చేయాలో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, కరివేపాకు కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా బాగా మగ్గాక టొమాటోస్ యాడ్ చేసుకోండి. టొమాటోస్, ఆనియన్స్ మనకి త్వరగా మగ్గాలంటే సాల్ట్ అయితే కొద్దిగా వేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత వంకాయలు యాడ్ చేసుకున్నాను. వంకాయలు నేనైతే 1/2 kg తీసుకున్నాను. అవి కూడా బాగా మగ్గాలి. పసుపు, కారం, ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes మగ్గనివ్వాలి. అప్పుడైతే వంకాయలు కొద్దిగా బాయిల్ అవుతాయి. స్పైసెస్ అన్నీ యాడ్ చేశాక ఒక 5 minutes స్టిర్ ఫ్రై చేసుకోండి. స్టిర్ ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి, 100 ml వాటర్. దీనివల్ల ఏంటంటే మనకు అడుగు అంటిపోదు, ప్లస్ వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అవుతాయి. వాటర్ యాడ్ చేశాక కొద్దిసేపు మూత పెట్టి ఇంకా మగ్గనివ్వాలి. మూత తీసి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. కొద్దిగా నాకైతే సాల్ట్ తక్కువ అనిపించింది, నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అంతే అండి, మీ టొమాటో బ్రింజల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై సండే వ్లాగ్. అందరికీ హ్యాపీ సండే.
చాలా ఎంటర్టైనింగ్ బ్లాగ్స్, వీడియోస్, హెల్దీ రెసిపీస్, స్కిన్ కేర్ టిప్స్, హెయిర్ కేర్ టిప్స్ కోసం డూ సబ్స్క్రైబ్ టు లహరి డస్ ఛానల్.